హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అనేది చేసి చూపిస్తున్నాను. దీంతో పాటు నేను ఈ ఫ్రైతో నాకున్న రిలేషన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నా మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ 13 సంవత్సరాలు అవుతుందండి. ఈ 13 సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అయితే చేయలేదు. దొండకాయ ఫ్రై అయితే చేశాను కానీ కొబ్బరికాయ వేసి అయితే చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. అది ఎందుకు అనేది మీకు ముందు వీడియోలో చెప్తా అనమాట. ప్రాసెస్కి వస్తే ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కావాలి అనుకుంటే ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. మంచిగా వేగిన తర్వాత ముక్కల్ని నేను ఈ రకంగా చీరికల కింద అయితే చేసుకున్నాను. దొండకాయ ముక్కల్ని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు అనమాట. సాల్ట్ వేసుకొని మంచిగా అయితే మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుంటూ వేయించుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ. ఇలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే కూరగాయల్లోని సాల్ట్ వేసేసి ఒక 2 నిమిషాలు పక్కన అలా ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత గట్టిగా పిండి ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ వేస్తారు. అలా వేయటం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది కూరగాయలోంచి బయటకు వచ్చేస్తాయి కదండి. అలా చేయటం వల్ల మనం కూరగాయలు తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. ఎందుకంటే పోషకాలు మొత్తం ఆ వాటర్లోనే బయటకు వచ్చేస్తాయి. అలా కాకుండా ఏం చేయాలి అంటే సిమ్ పెట్టేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గుతూ ఉంటే ఆ కూరగాయలు కూడా వాటర్లో కుక్ అయ్యి అదే కూరగాయల నుంచి రిలీజ్ అయ్యే వాటర్లో మగ్గుతాయి అన్నమాట బాగా. తర్వాత ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్లో కూడా ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పోషకాలు కూడా మనం తీసుకోగలుగుతాం అనమాట. మీకు కావాలి అనుకుంటే ఇలా కూడా చేసుకోండి. నా చిన్న సలహా అనమాట, ఇలా చేసుకుంటే మంచిది అని. ప్రాసెస్కి వస్తే పసుపు వేసుకున్నాను కదండి. పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంచిగా అయితే కలయబెట్టేసుకున్నాను. ఇది మంచిగా మగ్గిన తర్వాత నేను కొబ్బరికాయ యాడ్ చేస్తాను. ఇందులో మగ్గిపోయిన తర్వాత కొబ్బరికాయ, కారం వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దించేసుకుంటాను. నేను ఇది నాకు ఎందుకు ఇష్టం లేదు అనేది చెప్తా అన్నాను కదా. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు నాకు క్యారేజ్ బాక్స్లు తీసుకొచ్చేదనమాట, లంచ్ బాక్స్ స్కూల్కి తీసుకొచ్చినప్పుడు దొండకాయ ఫ్రై ఎస్పెషల్లీ ఎక్కువగా దొండకాయ ఫ్రై చేసేది. మరి మా అమ్మకి ఇష్టమో ఏమో నాకైతే తెలీదు. రోజు తిని రోజు అంటే రోజు కాదు మరీను, ఒక 2 డేస్కి ఒకసారన్నా దొండకాయ ఫ్రై అయితే చేసేది కొబ్బరేసి. అది తింటుంటే నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేదనమాట. నేను తినట్లేదని టీచర్తో చెప్తాను, వాళ్ళతో చెప్తాను, వీళ్ళతో చెప్తాను అని భయపెట్టి మళ్ళీ చిన్న ముద్దలు పెట్టదు, పెద్ద పెద్ద ముద్దలు నోటి నిండా కుక్కేది. అలా తింటే నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేదనమాట. ఎవరికైనా అంతే కదండి, చిన్నతనంలో ఏదో ఒక రెసిపీ మీద చిరాకు అనేది ఉంటుంది కదా. అలా నాకు దీంతో అనమాట ఈ రెసిపీ అనేది అంత ఇష్టం ఉండదు. అందుకనే నేను ఎప్పుడు కర్రీ పాయింట్స్లో కూడా ఎప్పుడు తీసుకోలేదు, ఈయన కూడా తీసుకొనివ్వలేదు. ఈయన చాలా రోజుల తర్వాత కాదు, ఇయర్స్ తర్వాతే నన్ను చేయమని అడిగేసరికి సరే చేస్తానండి, మీరైనా తినండి, నేను తినకపోతే సరే అని చెప్పి తనకైతే ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందంట. నేనైతే అస్సలు తినలేదు. తన కోసం మాత్రమే చేసిన కర్రీ అనమాట, ఇది ఫ్రై అనమాట. ఇలా కొబ్బరి వేసుకున్నామా, మంచిగా వేయించేసుకొని కారం కూడా వేసుకోవాలి. ఎక్కువసేపు నూనెలో అయితే వేయించుకోకూడదండి. కొబ్బరి బాగా వేగిందంటే అది టేస్ట్ మారిపోతుంది అనమాట. అలా వేగకుండా మంచిగా అయితే కలయబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. అంతే అండి, దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీంతో నాకున్న రిలేషన్ను కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇంతేనండి, ఇంతకు మించి ఏం లేదు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.